ఆమె మహిళా సంఘం నాయకురాలి ముసుగులో అతనికి పరిచయమైంది. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా మాయమాటలు చెప్పి దగ్గరైంది. కట్ చేస్తే 3 పెళ్లిళ్ల గుట్టు దాచి 3 ఏళ్లు సహజీవనం చేసింది. చివరకు కోటి ఇన్సూరెన్స్ పాలసీ, రైల్వే ఉద్యోగ సర్వీస్ రికార్డు టార్గెట్గా ఆ కిలాడి లేడీ చేసిన బ్లాక్మెయిలింగ్, మానసిక వేధింపులు తట్టుకోలేక ఓ రైల్వే ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తిరుపతి జిల్లా రేణిగుంటలో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య వెనుక అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇతను కిల్లి రవి. తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన కిల్లి రవి ఇండియన్ రైల్వేస్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇదిగో ఈమె ఉషారాణి. మహిళా సంఘం నాయకురాలిగా చలామణి అవుతున్న ఉషారాణి మ్యాట్రిమోనీ సైట్ ద్వారా రవికి పరిచయమైంది. మాయ మాటలతో రవిని ట్రాప్ చేసిన ఉషారాణి 3 ఏళ్లుగా అతనితో సహజీవనం సాగించింది. అయితే ఉషారాణికి ఇదివరకే 3 పెళ్లిళ్లు అయ్యాయనే చేదు నిజాన్ని రవి ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఆమె అసలు స్వరూపం బయటపడడంతో రవి ఆమెకు దూరంగా ఉంటూ జాగ్రత్త పడ్డాడు. రవి తనను దూరం పెడుతున్నాడని గ్రహించిన ఉషారాణి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. రవికి ఉన్న రైల్వే సర్వీసు రికార్డులో తన పేరును నామినీగా చేర్చాలని, అలాగే అతనికి ఉన్న కోటి విలువైన ఇన్సూరెన్స్ పాలసీకి కూడా తననే నామినీగా పెట్టాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసింది. ఒకవేళ నిరాకరిస్తే తప్పుడు కేసులు పెడతానని, సమాజంలో పరువు తీస్తానని ఉషారాణి బెదిరింపులకు పాల్పడిందని గతంలో ఓసారి సాక్షి టీవీ ముందు వాపోయాడు. ఉషారాణి వేధింపులు ఎలా ఉండేవో బాధితుడు రవి మాటల్లోనే విందాం. నన్ను పోలీస్ స్టేషన్కి మళ్ళీ తీసుకువెళ్లి పోలీసుల దగ్గరికి రోజు రావట్లేదు సార్, ఈ అబ్బాయి నాతో పాటు ఉండట్లేదు, నాతో పాటు శారీరకంగా ఉండట్లేదు అని కంప్లైంట్ ఇచ్చింది. నేను ఎందుకు సార్ ఆ అమ్మాయితో ఉండాలి, ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నీ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు అని చెప్తే నా మీద కేసులు పడతాయని కూడా నన్ను బెదిరించారు. ఆ తర్వాత కూడా మళ్ళీ నాతో రేణుగుంట రావడము, హెరాస్ చేయడము జరిగింది. నేను తన ఇంటికి రాకపోతే తన కూతుర్ని నేను రేప్ చేశాను, నా మీద కంప్లైంట్ ఇస్తానని చెప్పి నన్ను బెదిరించారు. తప్పనిసరి పరిస్థితులు నేను తన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నా మీద బెదిరించడం, కత్తితో బెదిరించడం, డబ్బులు కావాలని డిమాండ్ చేయడం జరిగింది. బాధితుడు రవి ఉషారాణి వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవడంతో తట్టుకోలేక రేణిగుంట పోలీసులను ఆశ్రయించాడు. ఆమెకు సంబంధించిన 3 పెళ్లిళ్ల గుట్టు, ఆధార్ కార్డులు, పక్క ఆధారాలు అన్ని సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది. మహిళా సంఘం కొందరు నాయకులతో మాట్లాడి రాజీ చేసుకోవాలంటూ పోలీసులు రవికి సలహా ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో తనకు న్యాయం జరగలేదని తీవ్ర మనస్తాపానికి గురైన రవి మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రవి సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన ఆత్మహత్యకు ఉషారాణి వేధింపులే కారణమని అందులో స్పష్టంగా తెలిపాడు. తనను మానసికంగా ఎలా వేధించింది, తప్పుడు కేసులతో ఎలా భయపెట్టింది అనే వివరాలన్నింటినీ లేఖలో వివరించాడు. మరోవైపు ఉషా తనను వేధిస్తూనే మ్యాట్రిమోనీ సైట్లలో మరో పెళ్లి కోసం ఆన్లైన్లో గాలం వేసినట్లుగా మృతుడు రవి రాసిన విషయాలు చూసి పోలీసులే విస్తుపోయారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఉషారాణిపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. అతను తన ఇంట్లోనే ఉన్న గదిలో తన తమ్మునికి వాట్సాప్ ద్వారా ఒక సూసైడ్ నోట్ పంపించేసి, మేము ఇట్లా చనిపోవాలనేసి అనుకుంటున్నాను, ఇట్లా మానసికంగా నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఆ సూసైడ్ నోట్లో ఆ మహిళ పెట్టిన మానసిక హింస వల్ల నేను చనిపోతున్నట్టుగా రాసి ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు పరిచి దర్యాప్తు చేస్తున్నాము. అతని యొక్క మరణంలో ఆ యొక్క మహిళ యొక్క పాత్ర ఎంత మాత్రం ఉన్నదని తదుపరి దర్యాప్తులో విచారించి తదుపరి చట్టపరంగా ప్రొసీడ్ అవుతుంది. చూశారుగా, అవతలి వారి నేపథ్యం తెలుసుకోకుండా కొత్త పరిచయాలు, తీసుకునే నిర్ణయాలను జీవితాలను ఎలా ప్రమాదంలోకి నెట్టేస్తుందనే దానికి రవి ఉదంతమే ఓ ఎగ్జాంపుల్. నమ్మకం అనేది ఏ బంధానికైనా పునాది. కానీ ఆ నమ్మకమే మోసానికి ఆయుధంగా మారితే అది చివరకు విషాదంగా ముగుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.